హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాప్సనా. సో ఈరోజు ఐకియా స్టోర్స్ అండి. ఐకియా స్టోర్స్ హైదరాబాద్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ చాలా మెయింటైన్ చేసి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని లోపలికి పంపిస్తున్నారండి. కొంతమంది కస్టమర్స్ని మాత్రమే పంపిస్తున్నారు బికాజ్ ఆఫ్ కోవిడ్ అనమాట. సో కింద చూసినట్టయితే మీరు ఎలా ఉంటుంది. ఐకియా అనేది హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ బ్రాంచ్ చూపిస్తున్నానండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఐకియా స్టోర్స్ ఉంది. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టోర్ అని మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇది అయితే హైదరాబాద్లో ఒక్కటే ఉందండి, అది హైటెక్ సిటీలో ఉంది. అండ్ ముంబై, పూణే, అహ్మదాబాద్, సూరత్ ఇలా కొన్ని ప్లేసెస్లో అయితే ఉన్నాయి. బట్ దిస్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టోర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మీకు అన్నీ కూడా ఫర్నిచర్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, కిచెన్ అప్లయన్సెస్ కానివ్వండి, బెడ్స్, మ్యాట్రసెస్ అన్నీ మనం ఒక డ్రీమ్ హౌస్కి కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట దొరికిపోతాయండి. సో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనమాట. సో మీరు ఎవరైనా మీ డ్రీమ్ హౌస్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఐకియాకి వెళ్ళిపోండి, మీకు అన్నీ దొరికిపోతాయి. A to Z దొరుకుతాయి అనమాట. సో నో వరీస్ ఎట్ ఆల్. అండ్ క్వాలిటీకి అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. నేను ఈ వీడియోలో అయితే ప్రజెంట్ అన్ని ప్రోడక్ట్స్ విత్ ప్రైస్ చూపించబోతున్నాను. అండ్ నేను ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా ప్రైజెస్ మిస్ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను, ప్లీజ్ ఫాలో దాట్. ఆ తర్వాత ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉంటానండి మధ్య మధ్యలో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడైతే ప్రోడక్ట్స్ అన్నీ కూడా 29 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సో స్టార్టింగ్ 29 రూపీస్ నుంచి మీకు ఇంకా ఫర్నిచర్స్ అయితే కాస్ట్లీ ఉంటాయి కాబట్టి సో అలా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అన్ని ప్రోడక్ట్స్ నేను ఒకే వీడియోలో చూపించబోతున్నాను. కంప్లీట్ ఐకియా స్టోర్ అనమాట. ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదన్నీ కటింగ్ ట్రేస్ అండి. చాలా బాగుంది క్వాలిటీ, నేను పర్చేస్ చేశాను. సో ఈ కటింగ్ ట్రే వచ్చేసి ఓన్లీ జస్ట్ 199. దీంట్లో 2 ఉంటాయి అనమాట, సెట్ ఆఫ్ 2. సో ఇది వచ్చేసి మనం సింక్ దగ్గర ఈ వెజిటేబుల్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి వాష్ చేసుకోవడానికి యూస్ చేసేవండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసిన ఫన్నెల్ అండి, మీరు ఏదైనా ఆయిల్ కానీ అలా యూస్ చేయడానికి జస్ట్ 79 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కట్లరీ ఐటమ్స్, స్పూన్స్, ఫోక్స్ లాంటివి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ ప్లాస్టిక్ కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. ఇది కూడా జస్ట్ మీకు 79, 49కి అలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి. అన్ని ప్రోడక్ట్ కూడా నేను ప్రైస్తో చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మీకు కిచెన్ యుటెన్సిల్స్ అని, కిచెన్ అప్లయన్సెస్, కిచెన్ స్టోరేజ్ అండ్ ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్కి చాలా పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ డిజైన్స్లో ఉంటాయండి. చాలా బాగున్నాయి. కొంచెం స్టీల్ ఐటమ్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్వి కొద్దిగా ఎక్కువ అనిపించినాయి. అండ్ తర్వాత క్రాకరీ ఐటమ్స్ కూడా నాకు కొద్దిగా కాస్ట్లీ అనిపించినాయి. అండ్ ఫర్నిచర్స్ అవన్నీ అయితే మీకు రీజనబుల్గానే ఉంటాయండి, ఎందుకంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఒక రేంజ్లో ఉన్నాయి, రీజనబుల్గానే అనిపించాయి నాకు. వార్డ్రోబ్స్ కానివ్వండి, కిచెన్ యూనిట్స్ కానివ్వండి, సెట్స్ నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదండి. ఐడియాస్, రూమ్ శాంపిల్ ఐడియాస్ అనమాట. మనం ఏ రూమ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ఒకటి చూపించాను కదా. సో అది అలాంటి యూనిట్స్ అయితే నాకు కొంచెం నార్మల్గా అనిపించాయి, మరీ తక్కువ ఎక్కువ కాదు. కానీ క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం రీజనబుల్ అనిపించింది నాకు. ఈ చిన్న చిన్న ఐటమ్స్ అయితే సూపర్ చీప్గా ఉన్నాయండి. మీరు డెఫినెట్లీ వచ్చి ఒక్కసారి అయితే చూడాల్సిందే. మీరు వచ్చి ఒక వస్తువు తీసుకోరండి, ఇక్కడ మినిమం 10,000 బిల్ చేసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుంటాయి అన్నమాట అన్ని ఐటమ్స్ కూడా. మనకు అన్నీ కూడా యూస్ఫుల్లేనండి, ఏది యూజ్లెస్ అనిపించదు మనకు. అండ్ ఇది వచ్చేసి డిష్ డ్రయర్ అనమాట. మనం గిన్నెలు అవి తోమేసుకొని ఆరబెట్టుకోవచ్చు అనమాట దానిపైన. సో అది వచ్చేసి మనకు జస్ట్ 149 రూపీస్ మాత్రమే. సో ఇలాంటి కొత్త కొత్తవి మనం ఇన్వెంట్ చేసుకొని పర్చేస్ చేసుకొని మన ఇంటిని కూడా మంచిగా నీట్గా మోడర్న్గా పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు వచ్చి ఒక ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంత స్టోర్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేశారనుకుని కొత్త కొత్త ఐటమ్స్ మీకు దొరుకుతాయి. ఈ బ్రషెస్ వచ్చి మన ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి జస్ట్ 29 రూపీస్ అండి. అన్బిలీవబుల్ కదా, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బ్రిసిల్స్ అవి ఊడిపోకుండా చాలా చక్కగా నీట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నేను అన్నీ కూడా నేను ఒకే రేంజ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఒకే కేటగిరీ చూపించట్లేదండి. అన్నీ ఎక్కడైతే నేను వెళ్తున్నానో అంతా కూడా స్లోగా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను, విత్ ప్రైజెస్ చూపిస్తున్నాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. చూస్తూ ఉండండి.
మీరు ఏ చిన్న వస్తువైనా మిస్ అయినా కూడా మీకు మళ్ళీ ఆ ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి మీరు అంతా వీడియో కంప్లీట్గా చూడండి. సో ఈ ప్యాంట్స్ వచ్చేసి సూపర్ క్యూట్గా రెడ్ కలర్స్లో ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. సో ఇవి కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ. నేను కూడా తీసుకున్నాను ఈ సెట్ ఒకటి. ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మనం స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి కిచెన్ స్టోరేజ్ ఐటమ్స్ అండి, బాటిల్స్ అనమాట, పెట్ జార్స్ అనొచ్చు. సో ఇవైతే చిన్న చిన్న క్యూట్ ఉన్నాయి చూసారా, ఆ 4 కూడా జస్ట్ 99 రూపీస్కే వచ్చేస్తుందండి. మనం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ అంతా కూడా మోడర్న్గా ఎన్ని కావాలంటే అన్ని కిచెన్ స్టోరేజ్ బాటిల్స్ అయితే ఉన్నాయి మీకు. గ్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి ఆ పక్కన. సో ప్రజెంట్ అయితే ఇవి గ్లాస్ ఐటమ్స్ చూసేయండి. అండ్ ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్ అండి. ఇది జస్ట్ లిడ్ కాస్ట్ అయితే 90 రూపీస్. మనం కంటైనర్ సెపరేట్గా తీసుకోవాలి. దేనికి ఏది మ్యాచ్ అవుతుందని చూసుకొని సెట్ చేసుకొని తీసుకోవాలండి మనం. ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే మనం హ్యాపీగా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అలా యూస్ చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇవన్నీ కూడా నేను చెప్పాను కదండి స్పైసెస్ బాక్సెస్ అనమాట, స్టోరేజ్ బాటిల్స్. జస్ట్ 99 రూపీస్కి 4 పీసెస్ వస్తాయి. క్యూట్గా చిన్నగా చాలా బాగున్నాయి. ఈ చిన్న చిన్న వాటిలో మనం స్పైసెస్ స్టోర్ చేసుకోవచ్చండి. గరం మసాలా పౌడర్ అని, లేకపోతే మన టర్మరిక్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి, లేకపోతే పెప్పర్ పౌడర్, ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసుకొని ఈజీ టు హ్యాండీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కాఫీ బేకర్స్ అండి ఇవి, లేకపోతే బ్లెండర్స్ అనొచ్చు. సో ఇవన్నీ కూడా 699 రూపీస్కి మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా మిక్సింగ్ బౌల్స్ అండి. మనం బేకింగ్ చేయడానికన్నా ఏదైనా పిండి వంటలు చేసుకోవడానికి బాగుంటాయి. స్టీల్ ఐటమ్స్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్. చాలా థిక్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ కాస్ట్ కూడా జస్ట్ రూపీస్ 399 మాత్రమే. చాలా బాగుంది, సైజ్ కూడా బాగా పెద్దగా ఉందండి. ఆ పక్కన చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్లో వుడెన్లో కూడా ఉన్నాయి మీకు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అయితే నాకు కొంచెం కొన్ని ఐటమ్స్ అయితే కాస్ట్లీ అనిపించాయి, కొన్ని ఓకేనండి. సో మీరు చూడొచ్చు, ఏది బాగుంది అనుకుంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వుడెన్ది చాలా కాస్ట్ ఉంది చూసారా. ఇప్పుడు మనం క్రాకరీ ఐటమ్స్ వైపుకి వెళ్తున్నామండి. ప్లేట్స్ కానివ్వండి, బౌల్స్ కానివ్వండి, అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ సైజెస్లో చాలా చాలా బాగున్నాయి. ఈ క్యూట్ బౌల్స్ అయితే జస్ట్ 99 రూపీస్ మాత్రమేనండి ఒక్కొక్కటి. అండ్ ప్లేట్స్ అవన్నీ కూడా ఈచ్ ప్రైస్ దాని మీద రాసింది చూడండి. అన్నీ కూడా ఈ క్రాకరీ ఐటమ్స్ అనమాట.
వచ్చేసి డ్రాయర్ మ్యాట్స్ అనమాట. మనం కబోర్డ్స్లో కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ వేసుకోవడానికి షీట్స్ అవి చాలా బాగున్నాయండి. చాలా థిక్గా కూడా ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కి మాత్రమే. అండ్ ఇవి వచ్చేసి ఆర్గనైజర్స్ అనమాట. ఇలాంటి ఆర్గనైజర్స్ అయితే ఐకియాలో చాలా ఉన్నాయండి. నేను చూపిస్తాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్లో చాలా ఉన్నాయి, షేప్స్ కానీ సైజెస్ కానీ కలర్స్ కానీ. అండ్ ఇవి చూస్తే మీరు డోర్ మ్యాట్స్ అనమాట. జస్ట్ ₹79. అసలు 79కి డోర్ మ్యాట్ అంటే చాలా చీప్గా దొరుకుతాయి కదా బయట మనం కొనాలంటే. కానీ ఇక్కడ మీరు 79 రూపీస్కి మంచి క్వాలిటీది తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఝూమర్స్ లాంటివి, డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఐకియాలో మీరు డెకరేటివ్ ఐటమ్స్ కానీ లైటింగ్ ఐటమ్స్ కానీ ఇవ్వండి, చాలా బాగున్నాయి. డెకరేషన్లో అయితే మన హోమ్ డెకార్స్కి కావాల్సినన్ని కొత్త వెరైటీస్ అన్నీ చూడొచ్చు. మీకు ఏ రేంజ్లో మీకు నచ్చితే ఆ రేంజ్లో పర్చేస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఫర్నిచర్ వైపుకి వచ్చేసాము. సో ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ ఫర్నిచర్స్, మీకు ఏ సెట్ నచ్చితే అది తీసుకోవచ్చండి. అండ్ ఇది వచ్చేసి 43,900 అనమాట. సో మనం ఇక్కడ చెప్పాను కదండి, నేను ప్రీవియస్ వీడియోలో ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారని ఐకియాలో. వాళ్ళకి మీరు ఒకసారి కలవాల్సి వస్తుంది. కలిసి మీరు కన్సల్ట్ చేసి ఏ ప్రోడక్ట్ మీకు కావాలి అనేది మీరు వాళ్ళకి కోడ్ నెంబర్ చెప్పేస్తే వాళ్ళు ఇంటికి డెలివరీ చేసేస్తారనమాట. సో ఇదంతా కూడా డిఐవై చేసుకోవాల్సి వస్తుందండి. డిస్మాంటిల్ చేసి ఇస్తారు. ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇంటికి తెచ్చుకొని మనం ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ అలాగే అన్ని ప్రోడక్ట్స్ అలాగే ఉంటాయండి. నేను ఎండ్లో చూపిస్తాను మీకు స్టోర్ గోడౌన్ అంటే ఎలా ఉంటుందో. మనం ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ కోడ్ అనేది మనం నోట్ చేసుకోవాలి, లేకపోతే పిక్ అన్న తీసుకోవచ్చండి. సో అవి మనం ఎగ్జిట్ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ కోడ్ రిఫర్ చేసుకొని ఆ ప్రోడక్ట్ అనేది క్యారీ చేసుకొని బిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవటమే. ఇంటికి వచ్చేసాక మనం ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా సోఫా సెట్స్, కుషన్ కవర్స్, ఇంకా సెంటర్ టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు చూస్తూ ఉండండి. డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మనం ఇంటీరియర్స్కి కానీ మనం ఇంట్లో కొత్తగా పెట్టుకుందామన్న ఐడియా ఉన్న వాళ్ళందరూ ఇది చూసేస్తే ఒక ఐడియా వస్తుందండి. బయట తీసుకునే కన్నా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఐకియాలో తీసుకోవడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ అండి. 100 రూపీస్ నుంచి స్టార్ట్ 1000 వరకు ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నట్టున్నాయి. సో చాలా చిన్న దగ్గర నుంచి పెద్ద ఐటెం వరకు సాఫ్ట్ టాయ్స్ అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇది పిల్లల జోన్ అనమాట. కొంచెం పిల్లలకి రిలేటెడ్ గేమ్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా కూడా టాడ్లర్స్ కోసం అండి, ఇన్ఫాంట్స్ కోసం అనమాట. చిన్న బేబీస్కి వాళ్ళకి ఫీడింగ్ చేయడానికి ఫీడింగ్ టవెల్స్ కానివ్వండి, యాప్రాన్స్ కానివ్వండి, లేకపోతే టంబ్లర్స్ కానివ్వండి, చిన్న లంచ్ బాక్స్ కానివ్వండి, చిన్న బాక్సెస్ వాళ్ళకి బౌల్స్, సిర్లాక్ అవి పెట్టడానికి అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా జస్ట్ ₹149 నుంచి ఉన్నాయండి. చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. టాయ్స్ బేస్డ్, ఒక థీమ్ బేస్డ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. చూసారా, ఇది జస్ట్ ₹99. ఎంత క్యూట్గా ఉన్నాయో. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో వాళ్ళ కోసం గ్లాసెస్ కానివ్వండి, బౌల్స్ కానివ్వండి, స్పూన్స్ కానివ్వండి, ఫోక్స్ కానివ్వండి, అవి గుచ్చుకోకుండా కూడా ఉండటానికి చాలా థిక్గా సాఫ్ట్ ప్లాస్టిక్తో చేశారండి వాళ్ళు. ఆ మెటీరియల్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ గ్లాస్ సెట్ చూసారా, కలర్ఫుల్ గ్లాసెస్, 4 గ్లాసెస్ మీకు 6 గ్లాసెస్ జస్ట్ ₹99 అండి.
ఇవన్నీ కూడా హోమ్ డెకార్స్ అండి. గ్లాస్ ఐటమ్స్‌తో చేసిన డెకార్స్ అనమాట. మనం ఏంటంటే ఎథనిక్ లైఫ్ స్టైల్ ఉండి, ఒక థీమ్ బేస్డ్ రూమ్స్ మనం అరేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్, నచ్చిన ఐటమ్స్ పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. సో, ఇవన్నీ కూడా మనం ఒక లివింగ్ రూమ్‌లో కానీ, డైనింగ్ రూమ్‌లో గానీ ఇలా రెస్టారెంట్ స్టైల్‌లో అరేంజ్ చేసుకోవచ్చు. నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటాయి. లుక్ కూడా సూపర్ మోడర్న్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తూ ఉంటుంది. మన ఇంటికే ఒక అందం వచ్చేసేటట్టు ఉంటుంది. సో, మీకేంటంటే ఇక్కడ వస్తే మీకొక ఐడియా వస్తుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ గ్లాసెస్‌లో. సో, మీకు నచ్చింది, మీ కంటికి నచ్చింది తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్, లేకపోతే టేబుల్ మ్యాట్స్, లేకపోతే మన కార్పెట్స్ లాంటివి అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. జస్ట్ రూపీస్ 89, 79 నుంచి స్టార్ట్ అయినాయి. ఎన్ని కలర్స్ అంటే ఎన్ని మోడల్స్ అండ్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా సూపర్ ఆసమ్‌గా ఉంది. ఇది వచ్చేసి సలాడ్ స్పిన్నర్ అండి. మనం సలాడ్స్ చేసుకొని దీంట్లో స్పిన్ చేసుకోవచ్చు. ఇది హెల్తీ లైఫ్ స్టైల్‌కి చాలా యూస్‌ఫుల్. ఇది ఒకటైతే ఇంట్లో ఉండాల్సిందే. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 99 రూపీస్ అండి. అండ్ పక్కన ఇక్కడ వెజిటబుల్స్ క్లీన్ చేసుకోవడానికి బౌల్స్ అనమాట అవి. అండ్ ఇవన్నీ వచ్చేసి మన కిచెన్ క్లీన్ చేసుకోవడానికి టవల్స్ కానివ్వండి, గ్లోవ్స్ కానివ్వండి, ఇవన్నీ క్లీనింగ్ ఐటమ్స్ అనమాట. స్క్రబ్బర్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్ 129 నుంచి ఉన్నాయండి 259 వరకు. సో ఆ పక్కకి వెళ్ళిపోదాం మనం. ఈ బౌల్స్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. జస్ట్ రూపీస్ 169. మనం టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో
బాస్కెట్స్ లాగా బౌల్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి డోర్ మ్యాట్స్ అనమాట. నేను ఇందాక చూపించాను కదా, అవి ఇప్పుడు బల్క్లో ఇక్కడ పెట్టారు ఒక బాక్స్లో. అంతా కూడా 129 రూపీస్ అండి ఈచ్. అండ్ ఇవి మనం స్పూన్ హోల్డర్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంకా మనం ఇక్కడ పిల్లోస్ అండ్ కర్టెన్స్ వైపుకి వచ్చేసామండి. ఇవన్నీ కూడా పిల్లోస్ అనమాట, విత్ కుషన్ కవర్స్, పిల్లో కవర్స్, కుషన్స్ అండ్ నార్మల్ పిల్లోస్ అన్నీ కూడా ఉన్నాయి. క్వాలిటీ సూపర్గా ఉన్నాయి. ఇవైతే చాక్లెట్ మౌల్డ్స్ అండి, జస్ట్ 99 రూపీస్. సిలికాన్ మెటీరియల్తో చాలా చాలా బాగున్నాయి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మౌల్డ్స్, చాక్లెట్ మౌల్డ్స్ అవి. ఇవైతే కబోర్డ్ ఆర్గనైజర్స్ అండి, మన వార్డ్రోబ్లో పెట్టుకోవడానికి. బట్టలు పడిపోకుండా చక్కగా నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. జస్ట్ 499 రూపీస్ మాత్రమేనండి. సో ఇవన్నీ వచ్చేసి మనం బ్రష్ హోల్డర్స్, పెన్సిల్ హోల్డర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ 49 రూపీస్కి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, రెడ్, వైట్ అండ్ బ్లూ అనమాట. ఇక్కడికి వచ్చేసి మీకు సెట్ ఆఫ్ హ్యాంగర్స్ అనమాట. హ్యాంగర్స్ కూడా వుడెన్ హ్యాంగర్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ హ్యాంగర్స్ ఉన్నాయి. ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. ఇవన్నీ మనం డ్రాయర్లో పెట్టుకోవటానికండి, మనం ఆర్గనైజ్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవటానికి అవి ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేస్తే మీరు పిల్లోస్ చూస్తున్నారు. మంచి కలర్ఫుల్ కుషన్ కవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవి మీకు సెట్ ఆఫ్ కుషన్ కవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ అనమాట, పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మంచి మంచి ఇంటర్నేషనల్ ఐడియాస్తో ఉంటాయి కాబట్టి మనం అక్కడ తీసుకోవచ్చు. మంచి స్టేషనరీ ఐటమ్స్ అనేవి పిల్లలకి క్రియేటివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. సో కొత్త కొత్త ఐటమ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఇక్కడ ఇండియన్వి ఉండవు కాబట్టి, మనకు అన్నీ ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళ థీమ్స్, వాళ్ళ ఐడియాస్ అనేవి మనం కూడా అలవర్చుకోవచ్చు కాబట్టి. సో ఇలాంటి చోట మనం షాపింగ్ అనేది డెఫినెట్గా చేయాలి. ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్ అండి, మనం ఏదన్నా ఫ్రిడ్జ్లో కానీ కిచెన్లో కానీ స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్. అండ్ ఇవి వచ్చేసి పెద్ద సైజ్ బాక్సెస్ అనమాట. దీంట్లో ఏంటంటే మన ప్రావిజన్స్ అనేవి ఏదైనా పెట్టేసుకొని కిచెన్లో పక్కన పెట్టేసుకుంటే పడి ఉంటుంది. ఇది వచ్చేసి కట్లరీ ట్రే అండి. మీరు కట్లరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మన ఆర్గనైజింగ్ ట్రేస్ చూసారా, ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి. జస్ట్ 159 రూపీస్ అండి. సూపర్ క్వాలిటీ. కలర్స్ కూడా చాలా సూపర్ స్టైలిష్గా ఉన్నాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా. అన్ని లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనం ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఇది వచ్చేసి మనం యుటెన్సిల్స్ క్లీన్ చేసుకొని దీంట్లో డ్రై చేసుకోవచ్చు అనమాట. సో హోల్స్ ఉన్నాయి చూసారా, అది ప్లాస్టిక్ది. సో మన ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ దీంట్లో ఆర్గనైజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నాక పెట్టుకునేది అనమాట ఇది డ్రయర్. ఇలాంటివి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు. అండ్ ఇవన్నీ కూడా డస్ట్బిన్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. ఇది మనం ప్లాంటేషన్స్కి కూడా యూస్ చేయొచ్చు, పాట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. లోవెస్ట్ ప్రైస్ అనమాట ఇది. జస్ట్ 69, 59 సంథింగ్. చాలా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సైజెస్ కూడా బాగున్నాయండి, చాలా పెద్ద సైజ్ వచ్చింది. మనం డస్ట్బిన్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మనం పాట్స్ లాగా కూడా, మనం పాట్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇవన్నీ స్క్రబ్బర్స్ అండి, స్పాంజ్ స్క్రబ్స్ అనమాట, మనం క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా బాస్కెట్స్ అనమాట, స్టోరేజ్ బాస్కెట్స్. మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, ఆనియన్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి.
ఇవన్నీ కూడా లాండ్రీ బ్యాగ్స్ అంటారండి. లాండ్రీ అంటే మనం ఉతకాల్సిన బట్టలు ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకొని ఒక హ్యాంగ్ చేసుకుంటే తర్వాత మనం వాష్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి హ్యాంగర్స్ అనమాట. మన చిన్న చిన్న బట్టలు ఏదైతే ఉన్నాయో ఆరేసుకోవడానికి బాగుంటుంది. పిల్లల డ్రెస్సెస్ కానివ్వండి అవన్నీ ఆరేసుకోవడానికి చాలా బాగుంటుంది. డ్రయర్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ లైటింగ్ సెక్షన్కి వచ్చేసామండి. ఇవన్నీ కూడా లైట్స్ అనమాట. టేబుల్ ల్యాంప్స్ అని, లేకపోతే ఎల్ఈడి లైట్స్ అని, లేకపోతే స్టడీ టేబుల్ మీద పెట్టుకొని చదువుకోవడానికి ల్యాంప్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఉంటాయి. మన సీలింగ్ లైట్స్ దగ్గర నుంచి అన్ని లైట్స్ చిన్న పెద్ద సైజులో అన్నీ ఉంటాయండి. విత్ ప్రైజెస్ ఉంటాయి, మనం చూసుకొని పర్చేస్ చేసుకోవటమే. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు వాల్ క్లాక్స్ అనమాట. వాల్ క్లాక్స్ చూడొచ్చు. డిఫరెంట్ ప్యాటర్న్స్లో, డిఫరెంట్ సైజెస్లో, కలర్స్లో మీరు చూడొచ్చు. చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అండి. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. సైజెస్ అండ్ షేప్స్ మనం ఆర్గనైజర్స్గా, మన వార్డ్రోబ్లో ఆర్గనైజర్స్గా అన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డివైడర్స్గా కానీ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మన స్టేషనరీ ఐటమ్స్ ఏమైనా వేసుకోవటానికన్నా ఆ బాక్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో అలా అనమాట. సో ఇప్పుడు మనం మిర్రర్స్, వాల్ డెకార్స్కి వచ్చేసామండి. అన్ని గ్లాస్ ఐటమ్స్ అనమాట. గ్లాస్ అంటే మిర్రర్స్ అనమాట. సో మన హాల్కి కానీ, లివింగ్ రూమ్కి కానీ ఒక లుక్ రావాలి అంటే ఇలాంటి మిర్రర్స్, కాన్కేవ్, కాన్వెక్స్ ఎలా అయితే అలా షేప్లో ఉన్నాయండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మన ఇంటికి, మన గోడకి అందం వచ్చేస్తుంది. ఇలాంటి మిర్రర్స్ అనేవి మనం చూస్ చేసుకొని ఫిక్స్ చేయించుకున్నామంటే. ఇప్పుడు మన అందరి ఫేవరెట్ గార్డెనింగ్ ఏరియాకి వచ్చేసామండి. ఇక్కడైతే మీరు ఎన్ని రకాలంటే అన్ని రకాల ప్లాంట్స్ చూడొచ్చు. నాట్ ఓన్లీ అవుట్డోర్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, అంతేకాకుండా మనకు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు రియల్గా ఉన్నాయండి అవి చూడటానికి మాత్రం. చాలా రకాలు ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా మనం తీసుకొని ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ డిజైన్స్లో ఉన్నాయి. అండ్ రియల్ ప్లాంట్స్ కూడా అంతే బాగున్నాయండి. అండ్ దాంతోపాటు అక్కడ ఐకియాలో స్పెషాలిటీ ఏంటంటే పాట్స్ అండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఆ పాట్స్ కోసమే చాలామంది ఐకియాకి వెళ్తూ ఉంటారు. సో ఇండోర్ ప్లాంటేషన్ చేసుకోవాలన్నా, అవుట్డోర్ ప్లాంటేషన్ చేసుకోవాలన్నా మీరు మాత్రం తప్పకుండా ఐకియాలోనే పర్చేస్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ కూడా ఉన్నాయి. సో విత్ ప్లాంట్ ఇదైతే 499 అండి, విత్ పాట్ అనమాట. కొన్ని పాట్స్ అయితే సెరామిక్ పాట్స్ ఉన్నాయి, కొన్ని అయితే ప్లాస్టిక్, తర్వాత కొన్ని ఇలాంటి ఫైబర్ మెటీరియల్స్ చాలా చాలా బాగున్నాయి. ఓన్లీ పాట్స్ అన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే విత్ ప్లాంట్ అన్నా పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ అన్నా చేయొచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరిపోతుంది. సో మీ కళ్ళతో మీరే చూడండి. కొన్ని సెరామిక్ పాట్స్ కూడా ఉన్నాయి. సో 349 రూపీస్ అనమాట. అన్ని ప్రైజెస్తో సహా మీకు చూపిస్తాను కాబట్టి ఒక్కసారి లుక్ వేసేయండి.
ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. నిజంగా రియల్ లాగా ఉన్నాయి చూసారా? సో, ఈ దండలనేవి మనం పర్మనెంట్‌గా అలా వేసేయొచ్చు. పాడైపోతాయి అన్న టెన్షన్ ఉండదు. సో, అవి యూజ్ చేయొచ్చండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సూపర్ ఫ్రెష్‌గా కనిపిస్తాయి. రోజు మనం చేంజ్ చేయాలి అనే టైం లేకపోతే మనం ఇలా చేసేయొచ్చనమాట. ఈ ఫ్లవర్ వాస్‌కి సింగిల్ ఫ్లవర్స్ అనమాట. ఈ వాస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫ్లవర్ పాట్స్ అనమాట ఇవి. సూపర్ స్టైలిష్‌గా ఉన్నాయి. మన హాల్‌కి చాలా అందం అనేది వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఫ్లవర్ పాట్స్ అనమాట అండి. మన హోమ్ డెకార్స్ లాగా డెకరేట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. దీంట్లో మనం ఒక సింగిల్ ఫ్లవర్ కానీ, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ డెకరేట్ చేసుకొని పెట్టుకుంటే సూపర్ లుక్ వస్తుంది. సో, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ సైజెస్‌లో ఉన్నాయి చూడండి. అండ్ ఇవన్నీ కూడా హోమ్ డెకార్స్ అండి. మనం డెకరేషన్‌కి యూజ్ చేసుకోవటానికి అనమాట. మన లివింగ్ ఏరియాలో. సో, ఇవన్నీ లాంతర్స్ అనమాట. లాంతర్స్ జస్ట్ ఫర్ డెకరేటివ్ పర్పస్. చిన్నవైతే ₹299, పెద్దవైతే మనకు $499కి వస్తున్నాయండి. దీంట్లో కూడా కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అండి. వాల్ హ్యాంగింగ్స్ అని, డోర్ హ్యాంగింగ్స్ అని, లేకపోతే మన క్రిస్మస్ ట్రీకి అని డెకరేట్ చేసుకోవడానికి అవసరమయ్యే థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ క్యాండిల్స్ కూడా చాలా బాగుంటాయండి. క్యాండిల్స్కి అయితే సూపర్ స్పెషాలిటీ ఐకియా. దీంట్లో డిఫరెంట్ సైజెస్ చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు చూసారా క్యాండిల్ ట్రేస్ అనమాట ఇవి. మనం దివాళీకి ఈ క్యాండిల్స్ అనేవి డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫెస్టివ్ డెకరేటివ్స్ అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఈ లాస్ట్ ఏరియాలో. సో, ఇవన్నీ కూడా లాంతర్స్ మన దివాళీకి డెకరేట్ చేసుకోవడానికి, లేకపోతే క్యాండిల్స్ ఉన్నాయి చూసారా పక్కన. అసలు క్యాండిల్స్ చూపిస్తాను చూడండి. ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇవన్నీ కూడా క్యాండిల్స్ అండి. చూసారా వైట్ క్యాండిల్స్, ఎల్లో కలర్ షేప్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. సో, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అండ్ మీకు ఒక విషయం తెలుసా, దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి. ఏ ఫ్లేవర్ కావాలంటే స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీ, ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్
ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఉన్నాయండి ఆ వ్యాక్స్లో. చాలా బాగున్నాయి. అది మనం యూస్ చేసేటప్పుడు తెలుస్తుంది ఆ ఫ్రాగ్రెన్స్ అనేది. సో ఐకియాలో అంతా షాపింగ్ చేసుకున్నాక మనం లాస్ట్‌లో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చేస్తామండి. ఆ గ్రౌండ్ ఫ్లోర్‌లో గోడౌన్ ఏరియా అంటారు. సో ఇక్కడ మనకు ప్యాక్డ్ ఉంటాయన్నమాట. మనం ఏ అయితే ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం కోడ్ చూసుకొని అది తీసుకొని మనం ట్రాలీలో పెట్టేసుకొని బిల్లింగ్ చేసుకోవటమే. ఇన్ కేస్ మనకు అర్థం కాలేదు అంటే అక్కడే ఎవరికైనా అడిగితే వాళ్ళు చెప్తారనమాట. వర్కర్స్ ఉంటారు కదా! అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇలా తీసుకొని వెళ్ళిపోవటమే. ఇంటికెళ్ళాక ఫిక్స్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఐటెమ్స్ అయితే నేను చెప్తున్నాను అది. చిన్న చిన్న ఐటెమ్స్ అయితే ప్లాస్టిక్ ట్రేస్ లాంటివి అలాంటివి మనం క్యారీ చేసేసుకొని వెళ్ళిపోవటమే అనమాట. ఇన్ కేస్ మనం ఏమైనా మిస్ అవుతామేమో అని చెప్పేసి మళ్ళీ అక్కడక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ డిస్ప్లేలో పెడతారండి వాళ్ళు. మనం పైన చూసాము, అయ్యో మిస్ అయ్యామే అనుకుంటాం కదా! సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఒక్కసారి ఇక్కడ రికలెక్ట్ చేసుకొని ఏది మిస్ అయ్యామనేది మనం ఇక్కడ చూసుకొని పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం లాస్ట్‌కి వచ్చేసామండి ఐకియా బిల్లింగ్ కౌంటర్ దగ్గరగా. ఇక్కడైతే ఒక 20 ఎన్నో కౌంటర్స్ ఉంటాయండి, బిల్లింగ్ కౌంటర్స్. మనం లైన్‌లో నుంచొని, క్యూలో నుంచొని బిల్లింగ్ చేసేసుకోవటమే. సో ఇవన్నీ కూడా డెకరేటివ్ అంటే ఫెస్టివ్ సీజన్ ఏమైనా ఉన్నా లేకపోతే వాళ్ళు థీమ్‌ని బట్టి వాళ్ళు ఇలా అరేంజ్ చేస్తారనమాట. సో ఇదనమాట ఐకియా టూర్ అండి. నేను కంప్లీట్ స్టోర్ అయితే మీకు చూపించేశాను విత్ ప్రైజెస్ అన్నీ ఏమేమి అవైలబుల్ ఉంటాయి అనేది కూడా నేను క్లియర్‌గా మీకు చెప్పేశాను. సో ఇంతే కాకుండా ఐకియాలో ఒక రెస్టారెంట్ కూడా ఉంటుందండి పైన. ఆ రెస్టారెంట్ కూడా మనకు ఓన్లీ ఫారిన్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఇండియన్ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. వీ కెన్ హ్యావ్ జస్ట్ కాఫీ, స్నాక్స్ లాంటివి తీసుకుంటే వీ కెన్ ఎంజాయ్ దేర్. అంతే తప్ప మనం లంచ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం అనుకుని ప్లాన్ చేసుకుని వెళ్తే మాత్రం ఫుడ్ అనేది ఇండియన్ ఫుడ్ అయితే అస్సలు ఉండదు. రైస్ ఉంటుంది కానీ వాళ్ళ టేస్ట్‌కి అకార్డింగ్‌లీ వాళ్ళు చేస్తారనమాట. సో అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, హెల్ప్ఫుల్ అనిపించింది, బాగుంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం హిట్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.